నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళలో సనాతన ధర్మం మీద హిందువుల మీద ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరగడం కొత్తేమీ కాదు కానీ రోజు రోజుకు కేరళలో మారుతున్న సమీకరణాలు సిపిఎం ఆగడాలకు సంబంధించి విస్తుపోయే మరొక విషయం కేరళలో జరిగింది ఇక కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందూ సామ్రాజ్య దివస్ ఈ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడమే తప్పు అన్నట్టుగా స్వయం సేవకుల మీద సిపిఎం గుండాలు దాడికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది కేరళలోని కన్నూర్ జిల్లాలోని పయన్నూరు సమీపంలోని సిపిఎం ప్రాబల్య గ్రామమైన కరివెల్లూరులో స్వయం సేవక్ ఇంటిపై సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి గుర్తుగా ఆర్ఎస్ఎస్ ఈ కార్యక్రమాన్ని హిందూ సామ్రాజ్య దివస్ కార్యక్రమంగా నిర్వహించాలని కుటుంబం నిర్ణయించుకోవడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది ఆర్ఎస్ఎస్ తన శాఖలలో జరుపుకునే 6 ప్రధాన కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం ఒకటి శివాజీ మహారాజ్ హిందుత్వం హిందూ ధర్మం అనగానే ప్రతి ఇంటి నుంచి ఒక శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తి ఒక రాణి రుద్రమ లాంటి అమ్మాయి రావాలని ఎందుకు కోరుకుంటారంటే సనాతన హిందూ ధర్మానికి సంబంధించి భారతదేశ గడ్డ మీద పోరాడిన యోధుడు శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి ఆయన పట్టాభిషేకం అయిన రోజును ఆర్ఎస్ఎస్ సంవత్సరంలో జరుపుకునే 6 ముఖ్యమైన కార్యక్రమాలలో ఒక కార్యక్రమంగా హిందూ సామ్రాజ్య దివస్ పేరుతోటి నిర్వహించుకుంటూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని కూడా కేరళలో యాజ్ యూజువల్ గా తిథి ప్రకారం నిర్వహించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేశారు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే కేరళలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూస్తున్నాం లవ్ జిహాదీలు మతం మార్పిడులు ఐఐటి లాంటి యూనివర్సిటీలలో మతతత్వ బోధనలు అక్కడి నుంచి పిల్లలు మాయమైపోయి వాళ్ళు ఎక్కడో భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశమే లేకుండా చేయాలనుకునే ఉగ్రవాదులుగా మార్చాలి ఇవన్నీ చూస్తున్నాం సనాతన ధర్మము హిందూ ధర్మం అంటేనే కేరళలో ఎంత ఆక్రోశం వస్తుంది అక్కడ చాలా మందికి అనేది తెలిసినా ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి బీజేపీ అసలు కేరళలో ఉందా అనే స్థితి నుంచి ఒక సీటును సాధించింది కేరళలో కొద్దిగా బీజేపీ అక్కడ బలపడుతుంది అనే విషయం తెలిసిన తర్వాత సనాతన ధర్మం విలువ ఏంటి అనేది అక్కడ తెలియజేసిన తర్వాత ముఖ్యంగా హిందువులను రక్షించడం కోసం హిందువులకు సంబంధించి ఆర్ఎస్ఎస్ అండగా నిలిచిన ఆ నేపథ్యంలో అక్కడ ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద మంచి కక్షతో ఉన్నారు సిపిఎం గుండాలు అని చెప్పొచ్చు అది కూడా చదువుతా చూడండి బీజేపీ మండల కమిటీ సభ్యుడు కుంటతీల్ బాలన్ ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది పాల్గొన్నారు 100 మందికి పైగా సిపిఎం సభ్యులు ఇంటిని చుట్టుముట్టి 3 గంటల పాటు బెదిరింపు నినాదాలు చేశారు అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా కేరళలో ప్రజాస్వామ్యం అనేది ఉందా మన ఇంట్లో మనము మన సనాతన ధర్మ యోధుడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించుకుంటుంటే సిపిఎం వాళ్ళకు ఎందుకు ఈ కడుపుమంట కాళ్ళ కింద ఏమంటారు నిప్పులమంట మొత్తం 100 మంది ఇంటి చుట్టూ చేరి ఏం చేద్దామని అక్కడ కేరళలో ఉన్న ప్రభుత్వాలకు కనబడట్లేదా యథా రాజా తథా ప్రజ అక్కడ ఉన్న ప్రభుత్వాలే మత మార్పిడులను లేకపోతే ఇంకేదైనా ప్రోత్సహిస్తున్నాయా ఇలాంటివన్నీ చూస్తుంటే డౌట్ వస్తుంది లేకపోతే హిందువులను కేరళలో బ్రతకనివ్వకూడదు అని డిసైడ్ అయిపోయారా హిందూ సామ్రాజ్య దివస్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ సంఘటన ప్రారంభమైంది సిపిఎం మద్దతుదారులు రాత్రి 7 గంటల సమయంలో కుంటతీల్ బాలన్ ఇంటిని చుట్టుముట్టారు హాజరై వారిపై భౌతిక దాడి మరియు వాహనాలను ధ్వంసం చేశారు పోలీసులు వచ్చేసరికి రాత్రి 7 గంటల వరకు ముట్టడి కొనసాగింది 7 గంటలకు మొదలైతే 10 గంటల వరకు ఒక్కసారి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచించండి ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారు ఈ సమయంలో దాడి చేసిన వారు ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొనసాగుతున్న శత్రుత్వం కారణంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలతో సహా హాజరైన వారి ఇంటి నుంచి బయటికి రాలేకపోయారు దాడికి ముందు ఆర్ఎస్ఎస్ సభ్యులు హింసకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు తప్పుడు ప్రచారం చేశాయి ఇదొకటి చేసేదంతా మనం చేసి నింద ఇంకొకటి మీద వేస్తాం మనం దాడి చేయడానికి పోతాం కాదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేయబోతారు బీజేపీ వాళ్ళు దాడి చేయబోతారని సోషల్ మీడియాలో ఒక ప్రాపగండా తీసుకెళ్తాం దీనికోసం కొంతమంది కొమ్ము కాసుకొని ఉంటారు వాస్తవాలను చెప్పడానికి ముందుకొచ్చే దమ్ము ధైర్యం ఉండదు కానీ ఆ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మహానుభావులు చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నారు ఈ దాడి ఆ ప్రాంతంలో నిరసనలకు దారితీసింది సాంప్రదాయ సిపిఎం కోటాలలో బీజేపీ ఓట్ల శాతం పెరగడంతో
పెరుగుతున్న ఉద్రిక్తతలను హైలైట్ చేసింది. దీనిపై స్పందించిన బీజేపీ మండల అధ్యక్షుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 10 మందికి పైగా సిపిఎం సభ్యులపై కేసు నమోదు చేశారు. 100 మంది ఇంటిని చుట్టుముట్టితే 10 మంది మీద కేసు నమోదు చేసిండ్రు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సికే పద్మనాభన్ నిరసన సభలో ప్రసంగించారు. సిపిఎం ఫాసిజాన్ని తమ పార్టీ పోరాడుతుందని మరియు అధిగమిస్తుందని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ నేతలు కూడా బాలన్ ఇంటికి వెళ్లి మద్దతు తెలిపారు. సిపిఎం దుష్ట ప్రతీకార వ్యూహాలు గురువారంతో ముగియలేదు. శుక్రవారం ఉదయం డివైఎస్పీ ఉమేష్ తన బృంద ఘటనా స్థలం నుంచి తుప్పుపట్టిన కత్తి, 2 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి ఆవరణలోకి చొరబడి సిపిఎం సభ్యులు ఈ ఆయుధాలను వదిలిపెట్టారని బీజేపీ ఆరోపించింది. ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు, కానీ ఇంతవరకు ఎవరిపైనా కేసులు పెట్టలేదు. ఎంత పక్కా ప్లాన్ చూడండి. రాడ్లు కత్తులు పట్టుకొని ఆల్రెడీ ఆ ఇంట్లోకి విసిరేశారట. అంటే చంపేద్దాం అనుకున్నారా? ఎక్కడ బ్రతుకుతున్నాం? మనుషులు చంపే అంత నీచానికి ఈరోజు సిపిఎం కార్యకర్తలు దిగజారుతుందంటే అసహ్యం వేస్తోంది. ఏం చేద్దాం? అసలు ఎర్ర జెండా, భారతదేశ త్రివర్ణ పతాక జెండాని చూడలేకపోతున్నారా? ఏంటి మీ భావం? ఏంటి? దేనికోసం మీ పోరాటం? మీ పోరాటంలో ఎదుటివారిని చంపడము, రక్తం చూడడమే అంతిమ లక్ష్యమా? ఆవులను, గోమాతలను బలిదీస్తుంటే మీ నోరు బెకలదు. రాముడి గురించి మాట్లాడుతుంటే మీకు నోరు రాదు. ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతుంటే మాటలు రావు. కానీ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే మాత్రం మీరందరూ ముక్కుమ్మడి దాడి చేయడానికి వస్తుంటారంటే మీ లక్ష్యం ఏంటి? మీకు అర్థం కాని విషయం ఏంటంటే, భారతదేశంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మీరు ప్రయత్నం చేస్తే ఇంటికో శివాజీ పుట్టుకొస్తాడు. ఆయన కార్యక్రమాన్ని చేస్తుంటేనే మీరు అడ్డుకున్నారు, కానీ ఏదో ఒక రోజు ఇంటికో శివాజీ వస్తే మీరేమైపోతారని ఆలోచించుకోలేకపోతారు. పోలీసులు కత్తులు, రాడ్లు దొరికినా కూడా ఇంతవరకు దాని మీద కేసు నమోదు చేయలేదట. కేరళలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. బీజేపీ మండల అధ్యక్షులు పనక్కిల్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు 106 మంది సిపిఎం సభ్యులపై కేసు నమోదు చేశారు. పయ్యనూరు పోలీస్ కేసులో వారిలో సిపి అనీష్, గిరీష్, పి రమేషన్, అరుణ్, సురేంద్రన్, ప్రశోభ్ అనే బ్యాంకు ఉద్యోగి ఉన్నారు. ఆహాహా, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా. వారెవ్వా, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులుంటే ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగికి కులాల మతాలకు అతీతంగా పనిచేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? యథా రాజా తదా ప్రజ. హబ్బో, మా రాష్ట్రంలో అధికారం ఉన్న నాయకుడికి తొత్తుగా పనిచేస్తే ఆడి కాళ్ళకు ముట్టుకొని దండాలు పెట్టుకుంటే వాళ్ళ బూట్లు నాకుతుంటే మాకు పదవులు పెరిగిపోతాయని ఆలోచించే వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళని శిక్షించేది ఎవరు అంటే అక్కడున్న రాజే వీళ్ళ వైపు ఉండే, ఆ రాజు కృప కోసమే వీళ్ళు ఇవన్నీ చేస్తండే. మరి ఇంకా శిక్షించేది ఎవరు? వీళ్ళని చూసి ఇంకా నలుగురు తయారవుతారు. ఈ సంఘటన సిపిఎం మరియు సంఘ అనుబంధ సంస్థల మధ్య కొనసాగుతున్న హింసాత్మక పోటీకి ప్రతిబింబంగా కనిపిస్తోంది. సంవత్సరాలుగా సిపిఎం ఇతర సిద్ధాంతాల పట్ల అసహనంతో ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ సభ్యులు తరచుగా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘర్షణలో ప్రధానంగా కన్నూరు జిల్లాలో 225 మంది సంఘ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. గతంలో 225 మంది సంఘ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారట ఈ దేశం కోసం. ఒకప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సరయూ నదిలో ఎంతో మంది కరచాలకుల మృతదేహాలను చూసి కన్నీళ్లతో ఎలా అయితే విలపించామో, ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడటంలో కేరళలో అలాగే సంఘ సభ్యులు తమ ప్రాణాలను బలివ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఆలోచించండి. 225 మంది, నేను ఇంకా 125 మంది అని చెప్పిన, 225 మంది ప్రాణాలు కోల్పోయారు అంటే కేరళలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఏం చేస్తున్నారు వాళ్ళు? మిమ్మల్ని ఏమన్నా అంటున్నారా? భారతదేశాన్ని ప్రేమించండి, దేశం ముఖ్యం, కష్టంలో ఉన్నవాడిని కులమతాలకు అతీతంగా ఆదుకోండి, ధర్మాన్ని రక్షించండి, ధర్మో రక్షితి రక్షిత అని చెప్పండి. నా అనే స్వార్థాన్ని వీడి మనం అనే ఒక త్యాగానికి సిద్ధం అవ్వండి అని చెప్తున్నారు. ఇవి నచ్చట్లేదా? అలా చెప్పే వాళ్ళను భారతదేశంలో కాదు ఈ భూమి మీదే లేకుండా చేద్దామా? చేసి ఏం సాధిస్తాం? హింసాకాండ ఏప్రిల్ 28, 1969 నాటిది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త వడక్కల్ రామకృష్ణం మొదటి ప్రాణ నష్టం జరిగినప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి కన్నూరులోని పలు ప్రాంతాల్లో క్రూడ్ బాంబులు పేలుస్తూనే ఉన్నాయి. సిపిఎం 20 స్థానాలకు గాను 1 సీటును మాత్రమే దక్కించుకుందని వెల్లడించింది. వారికి ఎదురుదెబ్బ తగిలిన త్రిశూర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అది 20 స్థానాల్లో పోటీ చేస్తే సిపిఎంకి 1 స్థానం వస్తే వాళ్ళు గట్టిగా ఉన్న త్రిశూర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకోవడమే వీళ్ళకు మింగుడు పడలేదు. ముఖ్యంగా భారతీయ
జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేటీ జయకృష్ణన్ మాస్టర్ డిసెంబర్ 1, 1999న తరగతి గదిలో బోధిస్తున్న సమయంలో హత్యకు గురి కావడం అక్కడ ఉన్న విద్యార్థులపై తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సిపిఎం తన సైద్ధాంతిక మరియు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా నిర్మూలించే వ్యూహాన్ని కొనసాగిస్తోందని ఈ తాజా దాడి సూచిస్తోంది. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒక క్లాస్ రూమ్లో 1999లో పాఠాలు చెప్తుంటే విద్యార్థుల ఎదుటనే హత్య చేశారు అంటే అసలు వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి, అసలు సైద్ధాంతిక సిద్ధాంతం ఏంటి? రాజకీయ ప్రత్యర్థులను మైండ్తో ఎదుర్కోవాలి, ప్రజా బలంతో ఎదుర్కోవాలి తప్ప భౌతికంగా వాళ్ళ ప్రాణాలు తీయడం అనేది అసలు కొంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. అది భయానక వాతావరణం నుంచి బయటపడాలి అంటే ప్రజల ఆలోచనలు మారాలి. ఓటు ఎవరికి వేయడం ద్వారా తమ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆలోచించాలి. ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇకనైనా సరే ఆలోచించండి. భయపడుతూ బ్రతికితే మన బ్రతుకులు బానిసలుగానే మిగులుతాయి. ఒక్కసారి పోరాటం చేయడం మొదలు పెడితే బానిస సంఖ్యలు వీడి ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకోవచ్చు. సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా, సరైన నాయకులకు మద్దతు ఇవ్వడం ద్వారానే అది సాధ్యమవుతుంది. వీలైతే ఇంటికి ఒక శివాజీని, రాణి రుద్రమాను తయారు చేయండి. అంతేగాని పిరికి వాళ్ళలాగా దాడులు జరుగుతున్నా మన ఇంట్లో కాదు కదా, పక్కింట్లో వాడే కదా చచ్చిపోయేది అని చూడకండి. ఆ పక్కింటోడు ప్రాణాలు అర్పించింది ఆ ఇంటి కోసం కాదు, ఈ దేశం కోసం అనేది ఒక్కసారి అవగతం చేసుకోండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఛానల్ మళ్ళీ ప్రతిరోజు చెప్తున్నదే అయినా మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎన్ని లైక్ చేస్తే మన ఛానల్ అంతా ముందుకెళ్తుంది అండ్ ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత బలంగా ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాల్ని మీకు అందిస్తున్నాను అనిపిస్తే మీ చుట్టుపక్కల మీ వాళ్ళందరితో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. దీని గురించి కొంత క్రిటిసైజ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు, అయినా నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏంటి అంటే మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చే వరకు మాత్రమే మీ అందరి సహాయాన్ని నేను కోరుతున్నాను. డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ కంటే ఎక్కువ వస్తే నేనే 10 మందికి సహాయం కూడా చేస్తాను. బట్ ఆ బ్రేక్ ఈవెన్ లేకపోబట్టే ఈరోజు ఆఫీస్ ఛానల్లో కరెక్ట్ ఎడిటింగ్ సిస్టమ్స్, కరెక్ట్ కావాల్సినవి కూడా లేకుండా ఉన్నాయి. కొన్ని రెంట్ బేస్ మీద నడుస్తున్నాయి. వాటి వల్ల చాలా ఆర్థిక భారం పడి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలన్నా చేయలేకపోతున్నాం. అండ్ ఒక ఆఫీస్ అనేది లేదు. చాలామంది అక్క మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది అని చెప్పినా నేను ఎక్కడికి వాళ్ళని రమ్మనాలో చెప్పాలో అర్థం కాక చెప్పట్లేదు. ఒక రెంట్ బేస్ మీదైనా ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాను. వీటన్నిటి కోసం కొంత ఆర్థికంగా ఛానల్ సెటరేట్ అయ్యేదాకా మీ అందరి సహాయం కావాలి. దానికోసం మాత్రమే సపోర్ట్ అడుగుతున్నాం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. బట్ మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్తో పాటు నిర్భయంగా నిజాల్ని చెప్పడంలో అడుగులు ముందుకేస్తుంది. మీ గొంతుకను ప్రభుత్వాలకు తెలియజేయడానికి వారధిగా నిలుస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ మాటిస్తున్నాను. దేశం ప్రథమం, తర్వాతే కుటుంబం అనే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ మారాలి అనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా తెలియజేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.